పెళ్ళామేమో ఉంచుకున్నోడి కోసం రీల్స్ చేస్తే ఆ రీల్స్ ను మొగుడు తన లవర్ కి షేర్ చేసిండు. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్ నడుస్తుంది మిత్రమా. మీరేమంటారు కామెంట్ లో చెప్పండి. మీ అబ్బాయిలు చాలా మంది అనుకుంటారు వేము, సింహాలం, పులులం అని, కానీ అది బయట మాత్రమే అలా బిల్డప్ ఇస్తారు. కానీ ఒక అమ్మాయి పువ్వు దగ్గరికి వచ్చేసరికి 2 నిమిషాలకి పిల్లి కోనలు అవుతారు. అదేంట్రా అని నా ఎక్స్ని అడిగితే, మీ పువ్వు చూడగానే మాకు కంట్రోల్ చేసుకోలేకపోతాం బేబీ అంటాడు. అది మాకిచ్చే కాంప్లిమెంటా లేక మీ వీక్నెస్ అని అర్థం కాదురా బాబు. ఏమంటారు అబ్బాయిలు? నిజమే కదా. మీకు విషయం తెలుసా, భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఆ దురాన్ని తగ్గించే శక్తి చీకట్లోని ఒక పడక గదికి మాత్రమే ఉంది. తెలుసుకో మిత్రమా. భార్య భర్తతో ఈ మధ్య మీరు నాకు బోర్ కొడుతున్నారు, నచ్చట్లేదంటే అప్పుడు భర్త అమ్మో అయితే నన్ను చంపాలని చూస్తున్నావా, చంపకే ప్లీజ్, నీకు దండం పెడతా. ఒక పని చేయవే, నన్ను వేరే అమ్మాయికి అమ్మేవే, అలాగే అమ్మే ముందు అందంగా ఉన్న అమ్మాయికి చూసే అమ్మేవే అంటాడు రా బాబు. ఒక రోజు భార్య ఆఫీస్ నుంచి లేట్ వస్తుంది. వచ్చాక తన బెడ్రూమ్ లోకి సైలెంట్ గా డోర్ తీసుకొని వెళ్ళేసరికి అక్కడ తన బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ కొంచెం తీసేసరికి తన భర్త 2 కాళ్ళు కాకుండా 4 కాళ్ళు కనిపిస్తాయి. వెంటనే మూలకు ఉన్న దుడ్డు కర్ర తీసుకొని బ్లాంకెట్ మీద తన కసి తీర కొడుతుంది. అలా కొట్టాక నీళ్లు తాగుదామని కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ కిచెన్ లో తన భర్త టీ పెట్టుకొని తాగుతున్నాడు రా బాబు. అప్పుడు భార్యను చూసిన భర్త, వచ్చావా జ్యోతి, ఈవినింగ్ మీ అమ్మ నాన్న వచ్చారు, అలసిపోయి ఉన్నారని మన బెడ్రూమ్ వాడుకోమని చెప్పా, వాళ్ళు అందులో ఉన్నారు, వెళ్ళి పలకరించు అంటాడు. నా పొలం మంచ తడి మీద ఉంది, నాటేయారా మొగడా అంటే నా నాగలు ఇరిగిందని మూలక సాపుకొని పన్నాడు రా బాబు. అదే పక్కింటి రవిగాడైతే ఏకరం పొలం అమ్మి అయినా సరే నీ పొలంలో నాటేస్తా అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలరా దేవుడా, మీరే చెప్పండి ఫ్రెండ్స్, నాటేయించుకోవాలా వద్దా అని. చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తుంది. మా వాడు నాకు రోజు మొబైల్ చూపిస్తూ ఈ వీడియోలో చేసినట్టు మనం కూడా చేసుకుందామని అడిగాడు. అప్పుడు నేను, మరి ఇందులో 2 అబ్బాయిలు ఉన్నారు కదా బావా, మరి ఇంకొకరు ఎప్పుడు వస్తారు, అతను వచ్చాక మొదలు పెడదామా అని అడిగా. అంతే, అప్పటి నుండి నాకు మొబైల్ చూపెట్టడం మానేశాడు రా బాబు. ఏమో అనుకున్నా కానీ అల్లుడు. తెలీదు అనుకుంటా. ఎంత పని చేసావురా. వామ్మో అల్లుడు, నువ్వు పెద్ద ముదురువే, ఆట బాగా ఆడావు, నీలో విషయం చాలా ఉందిరా. అబ్బాయిలు, మీరు యుద్ధం త్వరగా ముగిస్తున్నారా? అయితే ఒక చిట్కా పాటిస్తారు, మాతో యుద్ధంలో మీరే గెలుస్తారు. అది తెలుసుకునే ముందు మీ వెన్నెలకి ఒక లైక్ ప్లీజ్. అదేమిటంటే, మీరు మాతో యుద్ధం చేసేటప్పుడు పటాఫట్ ధనాదం చేయకండి రా బాబు. ఆగి టైం ఇస్తూ స్లోగా చేస్తే మేము అలసిపోతాము, మీరు యుద్ధంలో గెలుస్తారు. ఒక అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పిల్లోడు అసలు పాలు తాగట్లేదు డాక్టర్ అని చెప్పాగానే ఆ డాక్టర్ బోండాలు నొక్కి అసలు పాలే రావట్లేదు కదా అంటే, అయ్యో డాక్టర్, నేను వాడికి పిన్ అవుతాను అని చెప్పిందిరా బాబు, సిగ్గుపడుతూ మెల్లగా. ఏంటి అల్లుడు, బాత్రూమ్ లో అంతసేపు ఉన్నావు, చేతికి పని చెప్పుకుంటున్నావేంటి? ఏం చేయను అత్తా, మరి నీ కూతురు డెలివరీకి ఉంది కదా, తప్పట్లేవు ఈ తిప్పలు. ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తున్నావు? నా విస్తర్లో మంచి విందు భోజనం పెడతా, తింటావా అల్లుడు? అవును తింటా. అందులో పుట్టతేన రసాలు ఊరే మామిడి పండ్లు, పువ్వులు ఇంకా చాలా ఉంటాయి. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టావు తెలుసా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.